వెల్కమ్ టు ముత్యాల మాటలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఇవ్వడం మర్చిపోకండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. గణనాథుడు ఈ సంవత్సరం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలని అడ్డుకొని విఘ్నాలకి అధిపతి అయిన విఘ్నేశ్వరుడు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు గ్రామాల్లోకి రంగులమయంగా శోభిల్లుతున్నాడు. మరి మా నగరంలోని శోభని చూడటానికి చిన్న వీడియో మీ అందరికీ చూపించబోతున్నాను. ముందుగా నాకు ఇక్కడ కనిపించింది ఏంటంటే, మన విఘ్నేశ్వరుడికి పాలవెల్లిని అలంకరించే తాటాకుల పందిరి. ఇక్కడ చేనేతకారులు కూర్చొని వారి చేనేతను ప్రదర్శిస్తున్నారండి. పచ్చదనంతో శోభిల్లుతున్న ఈ తాటాకు మాలల్ని చూస్తే నాకు ఎంతో చూడముచ్చటగా అనిపించింది. చూడండి మరి ఈ తాటాకుల మాలల్ని. ఇక్కడ నుండి చిన్నగా మీ అందరికీ రంగుల గణపయ్యలని చూపించిపోతున్నాను రండి. మరి మాకు అధిక సంఖ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపయ్యలే కనిపించారండి వీధుల్లో. ఏమిటా అని విచారించగా ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు అవ్వడం వల్ల మట్టి గణపయ్యల సంఖ్య తగ్గిపోయిందని చెప్పారు. కానీ ఈ వినాయకుళ్ళు కూడా ఎంతో అందంగా రంగులమయంగా పచ్చ, ఎరుపు, పసుపు అలానే రకరకాల వర్ణాలు, రకరకాల థీమ్స్తో మాకు కనిపించారండి. ఇదిగో ఇక్కడ చూడండి, బాలగణపయ్యని శివుని యొక్క అవతారంలో మరొక వెంకటేశ్వర స్వామి అవతారంతో తోచిన విధంగా కళాత్మకంగా అబ్బురపరిచేటట్టుగా తీర్చిదిద్దారండి. ఇప్పుడు మరి మట్టి గణపయ్యలని చూద్దాం రండి. మేము మట్టి గణపయ్యలను వెతకగా కొన్ని వీధుల్లో మాత్రమే ఇవి మాకు కనిపించాయండి. ఎంతో అందంగా ప్రకృతి సిద్ధంగా ఉన్న ఈ మట్టి గణపయ్యలు కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారండి. పుడమి మన్నుతో ఎంతో సహజ సిద్ధంగా కళాత్మకంగా తీర్చిదిద్దబడిన ఈ మట్టి గణపయ్యలకి ప్రతి సంవత్సరం మా ఇంట తొలుత ప్రయారిటీ ఇస్తామండి. ఎకో ఫ్రెండ్లీ గణపయ్యలకి మీరు కూడా పూజిస్తారని కోరుకుంటున్నాను. మన గణనాథుడికి ప్రీతికరమైనది ప్రకృతి సహజ సిద్ధమైన 21 రకముల పత్రి అండి. భాద్రపద మాసములో వచ్చే విషజ్వరాలని పారిద్రోరుతుంది ఈ పత్రి. అలాగే పూలమాలల్ని చూద్దాం రండి. బంతిపూలు ఎంతో చక్కగా ఉన్నాయి కదండి. పక్కనే ఉన్న ఫ్లవర్ మార్కెట్కి మీ అందరినీ తీసుకెళ్ళబోతున్నాను. మీ ఇంట్లో కూడా ఈ సంవత్సరము వినాయక చవితి బంధుమిత్రులతో, కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం మీరు తలపెట్టిన కార్యాల్లో విఘ్నాలు లేకుండా అంత విజయాలే రావాలని కోరుకుంటున్నాను. విఘ్నేశ్వరుని దయతో మీరు అందరూ కూడా సంతోషంగా ఉంటారని, అలాగే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోకండి.